వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈ రోజు కిరాయి ఏంటంటే మా ఊరికి ఒక 30 కిలోమీటర్లు కొత్తగూడెం అని ఉంది. ఆ ఊరికి ఈ 5 తోరలు ఇప్పుడే లోడ్ అయినాయి. 5 తోరలు వేసుకెళ్తున్నాను. ఈ రోజు అయితే కిరాయి ఇదే కరెక్ట్గా మనకి 4:30-5 ఆ ప్రాంతంలో వచ్చింది. ఇవి ఎప్పుడో 3 సంవత్సరాలు అవుతుంది తోరలో. నేనే వేసుకొచ్చాను. మా ఊరి పక్కన సండ్రుపట్ల ఉంది, ఒక 3 కిలోమీటర్లు అక్కడ నుంచి వేసుకొచ్చి ఇక్కడ వేయటానికి వేసుకొచ్చాను. ఆ 3 సంవత్సరాలు బట్టి ఈ తోరలకి ఇక్కడే ఉండిపోయినాయి. సరే ఏంటంటే మనకి కొత్తగూడెం వేసుకెళ్ళాలని ఫోన్ చేశారు కరెక్ట్గా. సరే ఇక్కడికైతే వచ్చాను నేను. ఈ కొత్తగూడెం ఏంటంటే మనకి ఒక రూట్ ఏమో 25 కిలోమీటర్లు వస్తే, ఒక రూట్ ఏమో 30 కిలోమీటర్లు వస్తే. 30 కిలోమీటర్లు వచ్చే రూట్ బాగుంటుంది. అంటే ఏంటంటే లీలానగర్ అడ్డ రోడ్డు, తర్వాత వచ్చి రవణక్కపేట, సూర్యాపల్లి నుంచి సోమవారం కొత్తగూడెం. ఇంకో రూట్ 25 కిలోమీటర్లు వచ్చే రూట్ ఏమో ఒక 10 కిలోమీటర్లు దారి బాగోదు. అసలు అంతా పెద్ద పెద్ద గోతులను మామూలుగా ప్యాచ్ వర్క్లు వేశారు. ఇవేంటంటే మరి సిమెంట్ కదా, ఏదైనా ఎక్కువ అదిరితే ఇరిగిపోతాయి అని సరే అటు నుంచే రమ్మన్నారు పార్టీ. వెళ్ళేటప్పుడు రవణక్కపేట నుంచి వెళ్ళినా అటు దారి బాగుంటుంది, వచ్చేటప్పుడు తుమ్మగూడెం నుంచిగా ఎంటీ బండి అయినా వచ్చేయచ్చు అనుకున్నాను. లోడింగ్ అయితే అయింది, కాకపోతే ఈ మామూలుగా బరువు లేవు. దగ్గర 5-6 మనుషులు లేపాల్సి వచ్చింది, లేపి లోపల నెట్టాల్సి వచ్చింది. చాలా బరువు ఉన్నాయి. ఏంటంటే మిల్లర్తో కలిపి పోస్తారు. ఇవి బరువు అయితే చాలా బరువు ఉన్నాయి. ఒకటి ఇది 8 అడుగులు, మొత్తం 5.5 తోరలు వేసుకెళ్ళాలి. సరే తాడు కూడా కట్టమన్నారు. సరే వాళ్ళు తాడు కట్టమన్నారు కదా, మనం ఎందుకు కాదనకూడదని ఇటు చివరి తోరకి లాగి తాడు అయితే కట్టాను. ఏంటంటే మామూలుగా మనకి ఈరోజు ఏంటంటే ఇది కరెక్ట్గా 4:30కి నేను అప్పుడే ఇంటికాడ నుంచి వచ్చాను. 4:30కి వచ్చింది కిరాయి. ఎండకు తట్టుకోలేక ఇంటికి వెళ్ళాను. ఫుల్ ఎండ వేస్తుంది. కరెక్ట్గా 12:30-1 గంట భోజనానికి వెళ్ళి ఈ ఎండకు తట్టుకోలేక ఇంటికి వెళ్ళాను. 4:30కి అయితే వచ్చాను. ఈ 4:30కి వచ్చేవరకు కిరాయి వచ్చింది. ఆల్రెడీ నాకు పొద్దున్నే ఒక సత్తుపల్లి కిరాయి వచ్చింది. మనకి తెలంగాణ టీవీ లేదని ఆ కిరాయి వదిలేసాం. తర్వాత వచ్చి తుమ్మగూడెం ఒక కిరాయి వచ్చింది. 2 డబుల్ కాట్ మంచాలు, 2 డ్రెస్సింగ్ టేబుళ్ళు, 2 పరుపులు, 2 బీరువాలు ఇవన్నీ వేసుకెళ్ళాలని కిరాయి వచ్చింది. నేనైతే 1400 ఇమ్మన్నాను. వాళ్ళు 1000 రూపాయలు ఇస్తానన్నారు. ఇక ఆ కిరాయి అయితే మనకి ఒకవేళ ఫోన్ చేస్తే వెళ్దాం అనుకున్నా కానీ ఇక వాళ్ళు మనకైతే ఫోన్ చేయలేదు. ఇక ఆ కిరాయి అయితే వదిలేశాను. మరి వాళ్ళు ఏం వేసుకెళ్ళారో మనకైతే ఫోన్ రాలేదు. లోడింగ్ అయితే అయిపోయింది కదా, మనం ఇక బంకు దగ్గరికి వచ్చాను. మరి డీజిల్ కొట్టించుకోవాలి కదా, డీజిల్ అయితే 500 కొట్టిస్తున్నాను. ఎందుకంటే 1 లీటర్ ఉన్న 1/2 లీటర్ మిగిలిన దాంట్లోనే ఉంటుంది. 500 రూపాయలు డీజిల్ కొట్టిస్తున్నాను. అయితే ఏంటంటే తర్వాత ఒక కిరాయి వచ్చింది. తర్వాత ఇంకెక్కడికంటే ఈ కిరాయి నేను సెంటర్కి వచ్చిన తర్వాత నాకు ఈ కిరాయి ఫోన్ చేసి ఇట్టటి సంగతి వేసుకెళ్ళాలి, మనం వేసుకెళ్ళాలంటే సరే వేసుకెళ్దామండి అని వేసుకొచ్చాను. ఇవి లోడ్ చేసుకొని నేను బంకులో డీజిల్ కొట్టించిన తర్వాత డీజిల్ కొట్టించేటప్పుడు నాకు మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళే కోటపాడు అట్ల కిరాయి, అది నా ఖాతా కిరాయి, ఎప్పుడు వెళ్ళే కోటపాడు అట్ల కిరాయి, ఆ కిరాయి ఫోన్ చేశారు. మరి ఇప్పుడు ఆ కిరాయికి ఏం చేయాలి, మనం వెళ్ళే కిరాయి ఏం చేయాలి? ఇక మరి ఈ దింపి వచ్చిన దాకా వాళ్ళు టైం ఉండదు. వాళ్ళు కరెక్ట్గా గంటలో పెట్టాలి. ఇప్పుడు కరెక్ట్గా మనం లోడ్ చేసేవరకే 5 అయింది, 5:30 అవుతుంది. వాళ్ళు 6ంటికి పెట్టమన్నారు. ఇది వెళ్ళి రావడానికి చాలా లేటు పడుద్ది. ఎందుకంటే మనం స్లోగా వెళ్ళాలి. అక్కడ దిగుమతి ఎమ్మటినే అయిద్దో లేదో తెలియదు. మరి ఎలా ఇప్పుడు అది మన ఖాతా కిరాయి, అది అసలు ఎవరినైనా పంపిస్తే ఇక మనం మర్చిపోయినట్టే కిరాయి. ఇక మరి ఇప్పుడు ఏం చేయాలనేది ఇక ఆలోచించి నేను సరే వేరే అతను తెలిసిన అతను ఉంటే సరే అతనికి చెప్పి నేను వేరే బండి, ఆయన నాకు ఫోన్ చేస్తే మరి నేను లేట్ అయ్యిద్ది, కరెక్ట్గా మరి పొద్దున్నే వేద్దామన్నా. పొద్దున్నే కాదు, వాళ్ళు పొద్దున్నే మళ్ళీ లారీలకు ఎత్తుకోవాలంట, మనకి కుదరదు, ఇప్పుడే రావాలి, 1 గంట అటుగా రావాలి. మళ్ళీ వాళ్ళు 7:30-8 వచ్చామన్నారు. మళ్ళీ లేట్ అయితే వాళ్ళు ఎవరు రారంట దింపడానికి. అది అంటే సరే ఏం చేశానంటే మనకైతే కుదరదనిక నేను వేరే బండి అయితే పురమాయించి పెట్టి పంపించాను. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే అతనితో మాట్లాడాను. ఈయన వేసుకెళ్ళి ఓన్లీ అక్కడ అట్టలు దింపటమే, ఎవరు ఫోన్ నెంబరు ఇచ్చే పని లేదు. నేను అడ్రస్ చెప్పటమే, ఆ కోటపాడని అదివరకు అతను వెళ్ళాడు. ఇక నేను కోటపాడు అడ్రస్ చెప్పటమే, వాళ్ళు కూడా ఫోన్పే డబ్బులు కూడా నాకు కొట్టడమే. నాకు కొడితే నేను ఇతనికి డబ్బులు ఏటీఎం నుంచి తీయటమో లేకపోతే నా దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వటమే. అతను ఫోన్ నెంబర్ కూడా లేదు. నువ్వు అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయి, నేను అడ్రస్ చెప్తాను, నువ్వు అక్కడ దింపుకొని రావటం అని చెప్పాను. ఎందుకంటే ఇక మళ్ళీ మన ఖాతా కిరాయి ఇక లేనట్టే, మనం ఫోన్ నెంబర్ ఇచ్చి అవన్నీ చెప్తే ఇక వాళ్ళు కన్సల్టేట్ అవుతారు. ఇలా ఉంది మార్కెట్, ఇప్పుడున్న మార్కెట్లు ఇలా తయారైపోయింది మార్కెట్. మనం చెప్తే మనకు కిరాయి రావట్లా. అయితే లీలానగర్ అడ్డ రోడ్ నుంచి అయితే తిరిగాం, రవణక్కపేట దాటాం. ఇది వచ్చి రవణక్కపేట దాటిన తర్వాత మనకి సూర్యాపల్లి సోమవారం వెళ్ళే దారి, ఇదంతా దారి అయితే నెంబర్ 1గా ఉంది. అందుకని ఇటు నుంచి వచ్చాను. దారి ఏంటంటే తోరలు కదా, ఒకలా ఎక్కువ పెద్ద పెద్ద గోతుల్లో దూకిచ్చినా మళ్ళీ తోరలో పగిలిపోతాయని పార్టీ కూడా ఇటే రమ్మన్నారు. సరే ఎందుకులే మరి వాళ్ళు ఇటు రమ్మన్నారు కదా, నేను పోస్ట్ అట్టే వస్తానంటే ఇటే రమ్మన్నారు.
సరే ఇటే వచ్చాను. దారి అయితే నెంబర్ 1గా ఉంది, బాగుంది దారి. బరువు అయితే ఎంతో ఉండదు, దగ్గర దగ్గర టన్ను లోపే వస్తాయి. 5 తూరలు వచ్చి మనం కింటన్నర వేసుకున్నా ఎంత వేసుకున్నా కరెక్ట్ టన్ను లోపే వస్తాయి. ఇది వచ్చి కొత్తగూడూరు రోడ్డు. సోమవారం దాటిన తర్వాత కొత్తగూడూరు రూట్లోకి తిరిగాం. ఇటు ఎక్కువ పామాయిల్ వేసారు. కొత్తగూడెం సైడ్ మొత్తం అంతా మామిడి తోటలు నరికేసేసి పామాయిల్ వేసారు. కొత్తగూడెం అయితే దగ్గరగా మళ్ళీ ఏంటి, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అట్ల కంపెనీకి అట్లా వేసే కాడికి మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళకి మళ్ళీ మనం లోడ్ చేయించుకొని 1500 వేసుకోండి. వాళ్ళకి 1500 కావాలి, 1500 కిరాయి ఇస్తారు. మళ్ళీ మనం ఏం చేస్తారంటే మామిడికాయ టైం కదా, కొంచెం పెంచి అడుగుతారు. మనం ఒప్పుకున్న దానికి కాకుండా కొంచెం పెంచి అడుగుతారు. ముందులే చెప్తాను నేను, నువ్వు 1500 అట్లా వేసుకెళ్ళాలి, 1500 కిరాయి ఇస్తారు. నీకు ఫోన్పే అంటే ఫోన్పే కొడతారు, లేదంటే నాకు కొడతారు, నేను నీకు తీసిచ్చానని చెప్పి అలా పంపించాను. నేను కొత్తగూడెం అయితే వచ్చాం. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ కొంచెం ఊరి చివరికి వెళ్ళిన తర్వాత ఒక 3 ఇళ్ళు ఉన్నాయి, అక్కడ దింపాలంట. ఈ టైం ఎప్పుడంటే ట్రాఫిక్, మేకలు లేకపోతే గేదెలు ఫుల్ వస్తుంటాయి. ఈ టైం అప్పుడు ట్రాఫిక్ తప్పదు, స్లోగా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళటమే. పొద్దుటి నుంచి పడిగాపులు కాస్తే మనకి ఏంటంటే పొద్దున ఒక కిరాయి కూడా మనకి సెట్ అయిన కిరాయి రాలేదు. ఈరోజు 3 కిరాయిలు వచ్చినా 3 కిరాయిలు వచ్చినాయి. 3 కిరాయిలు ఏంటంటే మనం ఒకటి లోడ్ ఎత్తిన తర్వాత మన ఖాతా కిరాయి వచ్చింది. అయితే ఇక్కడ ఎదర ట్రాక్టర్ ఆగిన దగ్గర దింపాలి ఈ తోరలో. అయితే దిగుమతి పాయింట్కి అయితే ఎదర తీసుకొచ్చి పెట్టాను. ఎంత 10 నిమిషాలు కూడా పట్టలేదు, మొత్తం ఒక 5-6 వచ్చేసారు. టక్ దింపటం ఇక్కడ వేయాలంట తోరలో, దానికి ఎదురుగా దింపుకుంటున్నారు. ఎందుకంటే ట్రాక్టర్ మట్టి తోలుతున్నాయి. ఎమ్మటినే 10 నిమిషాలు కూడా పట్టలేదు, ఎమ్మటినే లాగేశారు, పక్కన కందకంలో దింపేసుకున్నారు. ఇక మనకైతే కిరాయి అయితే ఇచ్చేసారు. మోకైతే మనం మడత తీసేసుకున్నాం. ఈ కిరాయి వచ్చి మనం ఏంటంటే మామూలుగా దగ్గర 1700 ఉండాలి. ఈ కిరాయి వచ్చి మనం ఇక్కడికి కొత్తగూడెం రావాలంటే 1700 ఉండాలి ఈ కిరాయి. నేనేం చేశానంటే ఇక మామూలుగా ఈయన తెలిసిన ఆయనని నేను 1600 రూపాయలు అడిగాను. 1600 రూపాయలు అడిగితే ఆయన ఏం చేశాడు, 1300 ఇస్తా అన్నారు. 1300 కాదులేండి, ఇక గిట్టుబాటు అవ్వదు, 1500 ఇమ్మన్నాను. 1500 కాదులేండి, ఇక అట్ట చేసి 1400 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇక 1400 రూపాయలకి అయితే పెట్టేశాను ఈ రోజు కిరాయి. ఇది 1400 రూపాయలు కిరాయి పెట్టిన తర్వాత మనకు అట్ల కిరాయి వచ్చింది. సరిగ్గా మళ్ళీ మనకి ఈ కిరాయి రాసి పెట్టుంది అనుకోవటమే. దిగుమతి అయితే అయిపోయింది, మనకి కిరాయి అయితే ఇచ్చేసారు. 1400 రూపాయలు అయితే కిరాయి ఇచ్చేసారు. ఇక నేనైతే బయలుదేరాను, రిటర్న్ అయ్యాను. నేనంటే అసలు నిన్నైతే అసలు మనకి బోనీయే కాలేదు. నిన్నైతే అసలు ఒక కిరాయి కూడా రాలేదు. నిన్నైతే ఇవాళైతే ఇక చెప్పాం కదా, 2 కిరాయిలు వచ్చినాయి. ఆ 2 కిరాయిలు మనకి సెట్ అవ్వలేదు. ఇక ఇది 3వ కిరాయి సెట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.